ఇంక మేము బయలుదేరచ్చా అని అడగడానికి వచ్చాను. ఏంటి తమాషాగా ఉందా? ఏమైపోయిందని మీరు బయలుదేరడానికి? అయినా మాట కట్టుబడే రకమా ఏంటి దుర్గమ్మ? ఎన్ని మెలికలు పెడుతుందో, ఎంత పేచీ పెడుతుందో, ఎన్ని అభ్యంతరాలు చెప్తుందో. అయినా మన అగ్రిమెంట్ 3 నెలలు కదా, అప్పుడే ఎలా వెళ్తారు? నేను చెప్పే వరకు మీరు కదలడానికి వీల్లేదు. వారం కాలేదు అప్పుడే వెళ్తానంటారేంటి? ఎప్పుడు పంపాలో నాకు తెలుసు. అందాక నోరు మెదపొద్దు, అర్థమైందా? సరేనమ్మా. అబ్బా, అస్సలు బాలేదు. నువ్వు చేసే పని నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటత్తయ్య నువ్వు చేసే పనులు? చాచా ఏంటత్తయ్యా, నువ్వు అసలు దుర్గమ్మవేనా? ఏంటే వాగుతున్నావు? నేనిప్పుడు చేయకూడని పనులు ఏం చేస్తున్నాను? అందులో ఆడవాళ్ళు చేసే వంట పనే కదా చేస్తున్నాను. వంట గురించి బాగోలేదు, నచ్చలేదు అని అంటలేదు. ఆ వంట గురించి అసలు కాదు. మరి వాళ్ళిద్దరికీ శోభనం చేస్తానన్న దాని గురించి ఎందుకు సరేనన్నావు? అలా అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైనా నిన్ను బెదిరించారా? నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. బ్లాక్మెయిల్ ఏమైనా చేశారా? విషయం చెప్పు, తేల్చి పారేస్తాను. ఏంటే నువ్వు తేల్చేది చూసుకునేది? నీకే టికానా సరిగ్గా లేదు. నువ్వు నాకు హామీ ఇచ్చేదానివా? నిన్ను అరిస్తే అత్తయ్య అంటూ ఏడుస్తూ వచ్చి నా వెనకాల చేరేదానివి. నాకు హామీ ఇచ్చే అంత ఎదిగావా? అర్థం కావట్లేదు అత్తయ్య, నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను అర్థం కావాలి అంటే నువ్వు చాలా ఎదగాలి. కానీ వెళ్ళు వెళ్ళు. సరే సరే అంటే అన్నావు, కానీ ఇవన్నీ చెయ్యాలా? అవసరమా? జరిగేదేనా? అవసరమే. బయట నుంచి స్వీట్లు తెచ్చుకునే రోజులు కాదు కదా. ఇంకా జరిగేదా అంటావేంటి? జరిగేదే. మాటిచ్చింది దుర్గమ్మ అని మర్చిపోయావా? పట్టపగలే పిచ్చికలలు కనటం మానేసి వెళ్ళవతలికి వెళ్ళు. ఏంటే అలా ఉంది నీ మొహం? అత్తే నీ మొహం మీద వాత పెట్టిందా? నాకెందుకు వాత పెడుతుంది? తిన్నగా ఉండవుగా, తింగరి కూత కూసుంటావు. నేనేం పోయలేదు. మరెందుకే మొహం అలా నీలుక్కుపోయిన పాత తోలు చెప్పులా పెట్టుకున్నావు? ఓ, ఇప్పుడు అర్థమైంది. దుర్గమ్మ ఏంటి మా శోభనానికి సరే అండమేంటి అనా? బాధ్యతగా తనే అన్ని ఏర్పాట్లు చేయడం ఏంటి అని షాక్లో మొహం మాడిందా? ఎందుకు? నీ బతుకులో ఏ అచ్చట ముచ్చట లేవు. తొందరపడి అన్నీ మిస్ అయ్యావు. ఇప్పుడు అత్తయ్యకు ఈ విషయంలో సాయం చేసి తృప్తి పడవే అక్కుపక్షి. ఊరికే నా మొహం చూసి కుళ్ళుకోకు. నేనేం కొల్లుకోవట్లేదే, నువ్వే ఇళ్ళలగ్గానే పండగ అన్నట్టు మిడిసి పడుతున్నావు. అత్తయ్యన్నా ఈ శోభనం జరిగేనా పాడా? శుభవాని శోభనమని అనుకుంటుంటే ఆ అపశకునపు కూతలేంటే? వెళ్ళవతలికి. నోటికి మంచి మాటలు రావు, పిచ్చి వాగుడు వాగుతావు. వెళ్ళు వెళ్ళవతలికి వెళ్ళు. అది విషయం. కాస్త నాలుక కంట్రోల్లో పెట్టుకోమ్మా. వెళ్ళు. అమ్మా, అమ్మా, ఏంట్రా
ఏమైంది? ఎందుకు అంత పెద్దగా పిలుస్తున్నావు? బాగా తలనొప్పిగా ఉందమ్మా. బామ్ రాయమంటావా ఆదిత్య? ఏం వద్దులే గాని. అమ్మా అమ్మా అమ్మా, కొంచెం స్ట్రాంగ్ కాఫీ పెట్టివ్వమ్మా. ఏంట్రా కాఫీ పెట్టివ్వు అని నన్ను అడుగుతున్నా? మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలంటే వెంట్రా? ఎవరిని? నువ్వేమీ చంటి పిల్లాడివి కాదు, చిన్నాడివి కాదు. నీకు పెళ్ళయింది, పెళ్ళాము ఉంది. నిజమా? నాకు పెళ్ళయిందా? పెళ్ళ ఉందా? రే, మరీ అతి తెలివి చూపించకు. ఇన్నాళ్ళు అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగింది చాలు. ఇంక నువ్వు నీ పెళ్ళాము ఒక్కటవబోతున్నారు. ఏం కావాలన్నా ఇక నుంచి నువ్వు దాన్నే అడగాలి. ఏమా, నిన్ను అడిగితే తప్ప అమ్మా? తప్పేరా. అడ్డాలు నాడు బిడ్డలు కాని గడ్డాలు మీసాలు వచ్చాక కాదు. ఇక నీకన్నీ అదిగో నీ పెళ్ళామే, అదే చేసి పెట్టాలి. నీ ఆర్డర్స్ అన్నీ దానికి వెయ్యి. ఏంటే మొహం అలా వెళ్ళబెట్టి చూస్తున్నావు? వాడు తలనొప్పి కాఫీ అంటున్నాడు, వినపట్టలేదా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి తీసుకుని రాపో, వెళ్ళు. అన్నీ నువ్వే అని నన్ను నువ్వే అంటున్నావు. మరి ఆయన గారు ఆర్డర్ వేయాలి కదా. ప్రత్యేకంగా ఆర్డర్ వేయాలంటే అమ్మ కూర్చు కదా, అమ్మ మాటని జమదాటాడు కదా, చెప్పింది చెయ్యాలి కదా. ఆహా, అంతేగా. అలాగా. రే, ఆర్డర్ అంటే వేయరా. హోటల్లో సప్లయర్ లాగా తీసుకొస్తుందంట. తులసి, కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఇవ్వే. కొంచెం డబుల్ షుగర్ కావాలి. సరిపోయిందా? సప్లయర్కే చెప్పాడు. స్ట్రాంగ్ కాఫీ షుగర్ డబుల్. ఏ, ఎందుకు అలా అరుస్తున్నావు? మాస్టర్ కి వినపడాలి కదా. మాస్టరా? మాస్టర్ ఎవరు? వంటింట్లో నుంచి వచ్చింది ఎవరు? నేనే. నువ్వే సరుకు మాస్టర్వి. ఆ? నీకే నేను చెప్పాను. నేను 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 సరుకు మాస్టర్నా? సరుకు మాస్టర్లా కనిపిస్తున్నానే? మరి మరి నేను 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 సప్లయర్నా? సప్లయర్లా కనిపిస్తున్నానా? మీరు తగు పెట్టుకోవడమేనా? కాఫీ పెట్టి తెచ్చిచ్చేది ఉందా లేదా? వెళ్ళవే. సరదాగా అన్నాలే దుర్గమ్మ, ఫీల్ అవ్వకు. వదిన మనసుని ఏ భగవంతుడు మార్చాడో. ఏ దేవుడైతే ఏ, తులసి కాపురం దారిలో పడితే చాలు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. తులసి, అత్తయ్య ఇక్కడికి వచ్చిందంట. ఫోన్ చేసి చెప్పింది. తెలుసు. ఒకసారి పిలవా? అలాగే పిలుస్తాను. ఏంటే, వచ్చింది మొగుడని తెలుసు కూడా మరి అలా మూతి తిప్పుకొని పెడతావేంటి? నేను అలా అనుకోవడం లేదులే. ఏంటి వాగుతున్నావు? నువ్వు తిన్నగా ఉండి నా ప్రేమను నన్ను చెప్పనిచ్చి నువ్వు ఒప్పుకోనుంటే ఇదిగో ఇలాంటి శుభకార్యాలు సంబరంగా మనకు జరిగేవి. పెద్దలందరి ఆశీర్వాదంతో ముద్దు ముచ్చట కూడా తీరేది. మనకి సంతోషంగా ఉండేది. ఏంటి ఉండేది నా బొందా? నీతో పెళ్లి జరగడమే నా దరిద్రం. అది రాత్రి స్పృహ లేనప్పుడు పొరపాటు జరిగి నగ్రహపాటుగా మారిపోయింది. అంతోటి సంబంధానికి సంతోషాలంట, సంబరాలంట. నాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మొగుడని అస్సలు అనిపించడం లేదు. గొంగలి పురుగులా కనిపిస్తున్నావు. ఒసే,
ఏం మాటలే అవి? రేపు అతనే సీతాకోక చిలుకలా కనిపిస్తాడులే. నువ్వు వద్దు అనుకున్నంత మాత్రాన అతను నీకు భర్త కాకుండా పోతాడా? అత్తయ్య నోరు ముయ్. రాహుల్, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు, వెళ్ళి మీ ఆయన కాఫీ పెట్టుకుని తీసుకునిరా. నేనా? నువ్వే కదా వాడికి పెళ్ళానివి, నేనా అంటావే? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు కూర్చో రాహుల్. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆ అబ్బాయి కాఫీ పట్టుకునిరా. వెళ్ళు వెళ్ళు. వదినకేమొచ్చినా పట్టసఖ్యం కాదు. పడ్డన్ని రోజులు పడ్డాం, ఇక అన్నీ మంచి రోజుల్లాగే అనిపిస్తున్నాయి. నాకు అలాగే అనిపిస్తుంది ప్రియా. ఇటు రాహుల్ కాపురం కూడా కుదుట పడ్డట్టుగా ఉంది. రాహుల్, ఇంకా నిలబడ్డావే? వెళ్ళు కూర్చోమ్మా, కూర్చో. ఏంటే మిడుగుట్లు వేసుకుని అలా ఉరుమురుము చూస్తున్నా? ఏ మింగేస్తావా? మంచి మనిషికో మాట చాలు అంటారు. వెడతావా వెళ్ళవా? దెబ్బ పడాలా? పోనీలేండి ఆంటీ. ఇలా వెనకేసుకొస్తేనే దాని కలిసైపోతోంది. ఏమే, వెళతావా గెరటితో వాయించమంటావా? నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, కూర్చో. ఆ డబ్బా కాదే నువ్వు తీసుకోవాల్సింది. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నాకు తెలిసే నిన్ను ఫాలో అయ్యి వచ్చాను. దుర్గమ్మత్త పార్టీ మారిందే, ఇంక నీ ఆటలన్నీ కట్టు. ఏంటి కట్టు? ఏంటా? ఇప్పుడు గాని నేను వెళ్ళి వాళ్ళందరి ముందు నువ్వు చెయ్యాలనుకున్న పని చెప్తే దుర్గమ్మత్త నీ చేత రాహుల్ కాళ్ళు పట్టిస్తుంది. నీతో అన్నం కూర అన్ని వండించి రాహుల్కి కలిపి గోరు ముద్దలు తినిపించేలా చేస్తుంది. ఆలోచించవే, కాళ్ళు పట్టుకోవడం బెటరా, కాఫీ ఇవ్వడం బెటరా? సరేలే కానివ్వు, ఈసారికి కాంప్రమైజ్ అవుతాను. ఈసారంటే ఈసారి ఇంక వాడితోనే నీ బతుకు. అన్నీ సర్దుకొని వాడింట్లో ఉండు. నా శోభనం కాగానే నీకు సారి పెట్టి సాగనంపుతానే. హా, మంచిది. ఇక తమరు దయచేయండి. దయచేయండి. నీ జాతకమో నా జాతకమో, మన జాతకాలో గ్రహస్థితో నీ దోషమో తెలియడం లేదే, కానీ మనకు మాత్రం గడ్డు కాలం మొదలైనట్టుందే లక్ష్మి. అవమానం, అవమానం జరిగింది. భరించలేని అవమానం. అవ్వలేదంటే ఆశ్చర్యపోవాలి, కానీ అవమానాలు మనకు అలవాటే కదే. నేను అదే అనుకుంటున్నానే. నువ్వు ఏవన్నా అనుకో, నేను మాత్రం చావాలనుకుంటున్నా. ఏం చేస్తున్నావే? చావుకి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవేం పిచ్చి పల్లె, ఏం మాటలవి? పిచ్చి పని అంటే పిచ్చి పని. మనం నమ్మాం, మనల్ని నమ్మించింది, చివరికి అటు తిరిగింది. అత్తయ్య అలా అయినప్పుడు
మనకి తోడెవరు? ఏ నమ్మకంతో బతకాలి? ఎవరు ఏమన్నా అత్తయ్య ఉందన్న ధైర్యంతో ఉన్నాం. అత్తయ్య వాళ్ళ వైపు వెళ్ళిపోతే మనకి ఇంకెవరున్నారు? అందుకే చావడమే బెటర్. నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. చేస్తే నా మీద ఒట్టే. అదేం ఒట్టే పిచ్చి మొహందానా, నువ్వేం తొందరపడకు. నేను వెళ్ళి దుర్గను పిలుచుకొస్తా. రావే దుర్గారా. ఏంటే ఊరేసుకుని చావాలని చూస్తున్నావా? నువ్వే అన్యాయం చేస్తే మాకు చావు తప్ప వేరే దారే ఉందే. మంచి నిర్ణయమే పిన్ని. నేను ఇందాకే ఇలాంటిదేదో అంటారు, ఇది ప్రయత్నం చేస్తుంది అనుకున్నా అదే నిజమైంది. చీర గట్టిదేనా? లేకపోతే ప్రాణం పోక విలవిలా అవస్థ పడుతుంది. కావాలంటే గట్టి చీర నేను తెచ్చిస్తాను. అవే మాటలే దుర్గా. మీకు నమ్మకాలు పోయాయిగా. నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావు కదే. చూడటం, వెతకటం, లేవటం లేనట్టెందుకు? ఈ వెతుకులాట్లెందుకు? గొంతు పిసికి చంపే ఎత్తయ్యా, చంపై చంపై. మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించొద్దు. నేనేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాను. తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోకు. నాకు నా కొడుకు క్షేమమే ముఖ్యం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నానమ్మా, చావమన్నట్ట బతకమన్నట్ట? కొడుకు ముఖ్యం అందే. నిర్ణయం మారదు అందే. అప్పటి నిర్ణయమా ఇప్పటి నిర్ణయమా? నన్ను ముంచుతుందా తేలుస్తుందా? ఏం చేద్దామే? ఆవిడ మారినా మనం మాత్రం మారతామా? ఆవిడ్ని మారనిస్తామా? ఆవిడికి కొడుకు ముఖ్యమైతే మనకి బ్రతుకు ముఖ్యం. అలా బెదిరిస్తావే గాని నిజంగానే చేస్తామా ఏంటి? మనం ప్రాణాలు తీసే రకం కానీ తీసుకునే రకం కాదు. నానమ్మా, మంచి ఎత్తువై అటో ఇటో తేల్చేద్దాం. ప్లేస్ అయినా దక్కాలి, ప్రాఫిట్ అయినా రావాలి. ఓకేనా? డబ్బులు ఓకే. ఆ. ఆహా, గుమగుమలు. ఆహా, అద్దరిపోతున్నాయి. వాసనలు చూడు, ఈ వాసనలే చెప్తున్నాయి, ఈ సువాసనలే చెప్తున్నాయి వంటలు అద్భుతము అని. ఈ కమ్మని వాసనే చెప్తుంది వంటలు కమ్మగా కమ్మగా ఉంటాయని. ఎవరో వంటల్లో బాగా చేయి తిరిగిన వాళ్ళు చేసుంటారు. ఆ? లడ్డూలు, పులిహోర, ఆహా, పాయసం, ఆ? వడియాలు, అప్పడాలు, ఆహా, ముద్దపప్పు, ఆహా, ఫ్రెష్ నెయ్యి. ఆ, ఏంటి వంటలు చాలా ఉన్నాయి, కుర్చీలు 2 ఉన్నాయి. ఈ వంటలు ఇద్దరే తింటారా? తినటానికి తినేది ఇద్దరు పిచ్చోళ్ళు కాదు. మీ అంత తిండి మాలో ఎవ్వరికీ లేదు, అంత యావ కూడా లేదు. ఇద్దరికి పెట్టడానికి నేనేమి పిచ్చిదాని కాదు. ఈ 2 కుర్చీలు స్పెషల్. శోభనం పెళ్లి కొడుక్కి, శోభనం పెళ్లి కూతురికి.